నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు ఖాజీపేట మండలం నాగపట్నం గ్రామంలో కోటి సంతకాలు సేకరణ నిర్వహించడం జరిగింది. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పివి రాఘవరెడ్డి, మండల కన్వీనర్ డి మురళీమోహన్ రెడ్డి, మండల నాయకులు డి కొండారెడ్డి మరియు జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎం వెంకట సుబ్బయ్య, మండలి యువత అధ్యక్షులు ఎం వెంకటరమణ పాల్గొన్నారు. ఈరోజు పత్తూరు పంచాయతీలోని నాగపట్నంలో కోటి సంతకాల సేకరణ అంటే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ పత్తూరు పంచాయతీలో ప్రజలు బాగా రెస్పాండ్ అయ్యి ఈ కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ కోటి సంతకాలు చంద్రబాబు చేసే దుర్మార్గ పాలన ఎండగడుతూ ఈ పని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఈరోజు భాగంగా పత్తూరు పంచాయతీలోని నాగపట్నం విలేజ్కి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలా, అలాగే గవర్నమెంట్ తరఫున మెడికల్ చదువుకోవడానికి వీలుగా ప్రతి మెడికల్ కాలేజీలో 150 సీట్లు గవర్నమెంట్ తరఫున ఉండేలాగా అతను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏర్పరిచినటువంటి మెడికల్ కాలేజీను కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం 17 కాలేజీలు నిర్మించినా కూడా అందులో 5 కాలేజీలు పూర్తిగా కంప్లీట్ చేసినా కూడా మెడికల్ కాలేజీలు నిర్మించలేదని పచ్చి అబద్ధాలు ఆడుతూ జనలేని అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటే దానిని తిప్పికొట్టాలన్న భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం రాష్ట్రమంతా కలిసి కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఖాజీపేట మండలంలోని ప్రతి పంచాయతీలో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంటికి పోయి ఎవరు ఏ పార్టీ అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో రెస్పాండ్ అయ్యి సంతకాల సేకరణలో పాల్గొంటున్నారు. అలా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓన్లీ ఒక ఖాజీపేట మండలంలోనే 10,000 సంతకాల సేకరణను తీసుకోవడం జరిగింది. అందులో ఇప్పటికే దాదాపు 5,000 సంతకాలు సేకరించడం జరిగింది. అలాగే ప్రతి పంచాయతీలోని రఘురామరెడ్డి ఆదేశాల ప్రకారం ఎన్నైతే చేయమని చెప్పారో అన్నిటిని కంప్లీట్ చేసి 10,000 ఓన్లీ ఖాజీపేట మండలంలోనే 10,000 సంతకాలను సేకరించేసి కూటమి ప్రభుత్వానికి చెప్పు పెట్టినగా తయారు చేసి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.